తల్లి తండ్రి గురువు దైవం మహాగణాధిపతయే నమః. 50 మందికి కూడా ఇప్పుడు 22 సోమవారం నాడు జనవరి అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్టా కార్యక్రమం ఉంది కాబట్టి 50 మంది కూడా వారి వారి గ్రామాలలో ఉన్నటువంటి ఆలయాలని చక్కగా శుభ్రం చేసుకొని చక్కగా రాముణ్ణి ప్రతిష్ఠించుకొని రామ భజనతో పాటుగా అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించి ఆ శ్రీరాముల వారి యొక్క కటాక్షం సంపూర్ణమైనటువంటి ఈ విశ్వానికి అందరికీ కూడా అందించాలని ధర్మ మార్గంలో స్వామి ఎలాగైతే నడిచి చూపించాడో అలా అందరూ కూడా సన్మార్గంతో ధర్మ మార్గంతో సత్య మార్గంతో నీతిగా నిజాయితీగా యావత్ ప్రపంచం కూడా ఉండడం కోసం చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనమంతా కూడా కలిసి విజయవంతం చేసుకోవడానికి అందరూ సహకరించాలని, అందరికీ వారి వారి ఇళ్లకి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్లి వాళ్ళంతా కూడా శ్రీరాముడి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని చక్కటి భజనలు, హనుమాన్ చాలీసాతో పాటుగా ఎన్నెన్నో నామకీర్తనని చేస్తూ ఈ ప్రకృతి అంతా కూడా శ్రీరామ నామంతో నిండిపోవాలని కోరుకుంటూ 50 మందికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరూ కూడా మీ ఇళ్లలో 5 దీపాలు పెట్టమని కూడా మన ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ ఇంటి దగ్గర దీపారాధన చేసి శ్రీరామచంద్రమూర్తికి ఆ సీతామ తల్లికి ఇంత నివేదనగా మీరు ఏదో ఒకటి ప్రసాద రూపంగా అక్కడ నివేదన చేసి 10 మందికి పంచండి. అందరూ కూడా రామనామంతో మీరు తరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఆపదామోపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.